దేవునికి నా వందనాలండి. ఇస్సాకయ్య గారికి కూడా నా వందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటేనండి, తిను మా పెద్ద పాప అండి. నాకు ఇద్దరు పాపలు. ఈ పాపకి హార్ట్లో హోల్ ఉందన్నారు. పీడిఏ ఆపరేషన్ కూడా చేయాలన్నారు. అయితే మాకు ఈ ప్రార్థనా శక్తి తెలియకముందు పీడిఏ ఆపరేషన్ అయితే అయిపోయిందండి. బ్యాక్ సైడ్ అయితే ఆపరేషన్ చేశారు. డాక్టర్స్ ఏమన్నారంటే, పాప పీడిఏ ఆపరేషన్ అయితే అయిద్ది కానీ ఫ్రంట్ ఆపరేషన్ కూడా చేయాలమ్మా. ఈ పాపకి 8th మంత్లోనే డెలివరీ అయిపోయింది. పాప ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమన్నారండి. అయితే మేము 2022 డిసెంబర్ నెలలో ఇక్కడికి వచ్చానండి. 2023 డిసెంబర్లో ఇక్కడికి వచ్చానండి నేను. అయితే ఆ నెలలోనే నేను 23న హాస్పిటల్కి వెళ్ళాలండి. నాకు ఇక్కడ మా ఊరు నుంచి ఒక మామగారు వస్తే ఆ మామగారు చెప్పారు, ఇక్కడ ఇలా స్వస్థత ఉంది తైలాభిషేకం ద్వారా అంటే నేను ఇక్కడికి వచ్చానండి. అయితే పాపకి పీడీ ఆపరేషన్ అయితే అయింది, మరి ఫ్రంట్ ఆపరేషన్ అంటున్నారు. దేవా, ఇదిగో ఈ బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ చిత్తమైతే ఆపరేషన్ పడకుండా నా బిడ్డ సంతోషంగా తిరిగితే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. నా బిడ్డకి హార్ట్లో హోల్ సర్జరీ అయితే డాక్టర్స్ ఆశ్చర్యపోయినంతగా ఆ నెలలోనే నేను 13 వెళ్ళానండి. మళ్ళీ 23 రమ్మన్నారు. 13 వెళితే ఈ పాపకి నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయాలన్న డాక్టర్సే, అసలు ఆపరేషన్ లేదు, ఏమీ లేదమ్మా, ఈ పిల్లకే హోల్స్ ఏమీ లేవన్నారు. దేవునికి నా వందనాలండి. అలాగే మళ్ళీ పాపకి పుట్టినప్పటి కానుంచే థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ అసలు లైఫ్ లాంగ్ తగ్గదని అంటున్నారు. కానీ ఈ పాపకి ఇక్కడికి వచ్చిన 3వ నెలలోనే థైరాయిడ్ అనేది తగ్గిపోయిందండి. దేవునికి నా స్తోత్రాలండి. ఇక్కడికి వచ్చాక ఈ పాపని నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. నాకు 2 పాపలండి. బాబు కూడా పుడతారని అయ్యగారు చెప్పారు. నేను మళ్ళీ ఇదే సమయానికి నేను మళ్ళీ బాబుని ఎత్తుకొని సాక్ష్యం చెప్పాలని, అలాగే మా చిన్నత్తయ్య గారికి సంతానం లేదండి, వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పేరు లక్ష్మి. నాకు పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది. ప్రెగ్నెన్సీ రాలేదు. చాలా హాస్పిటల్ తిరిగాను, అయినా సరే ఎటువంటి ఉపయోగం లేదు. మా పిన్ని గారు ఇస్సాకయ్య గారు ప్రార్థనకి వెళ్తే అనుకున్నవన్నీ అవుతాయి అని చెప్పారు. సరే అని చెప్పి నేను 7 నెలలు కంప్లీట్గా వస్తానని అనుకున్నాను. 7th మంత్ నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఆ రోజు వచ్చి ఖచ్చితంగా నాకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఇక్కడ రావాలని అనుకొని ఇంటికి వెళ్ళాను. ఆ నెక్స్ట్ వీకే నేను కన్ఫర్మ్ అయిందని నాకు తెలిసింది. ఆ తర్వాత నాకు మంచి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. తర్వాత బాబుకి ఫీవర్ అని చాలా ఇబ్బంది వచ్చింది. నేను ఎట్లయినా వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని అనుకున్నాను. వచ్చి సాక్ష్యం చెప్పుకున్నాను. బాబు పేరు జస్విన్. బాబు వందనాలు. ఇస్సాకయ్య గారికి వందనాలండి. మాది ఏలూరు జిల్లా మండవేల మండలం చింతపాడు గ్రామం. నా కోడలు గారు 7 తైలాభిషేకాలకు వచ్చారు. 3వ తైలాభిషేకానికి గర్భఫలం దేవుడిచ్చారు. మగబిడ్డని దేవుడు ఇచ్చాడు, చాలా సంతోషం. అలాగే హాస్పిటల్ నుంచి ఈ బాబుకి ఉమ్మినీరు తాగాడని వేరే పిల్లల హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ బాక్స్లో పెట్టారు. ఆ శ్రావ్య హాస్పిటల్లో డాక్టర్ గారు, ఈ పిల్లోడు బ్రెయిన్లో తేడా ఉంది, ఫిడ్స్ రావచ్చు, అవి రావచ్చు, ఈ రావచ్చు అని కొంచెం బెదిరించడం జరిగింది. తర్వాత దేవుడు ఉన్నాడని ఇస్సాయి గారికి కూడా ఫోన్ చేసాం, ఫోన్ కలవలేదు. అయినా మా అయ్యగారికి మా సంఘానికి కూడా చేసి ప్రార్థన చేయించుకున్నాం. ఆ తెల్లారికి బాబుకి ఫిడ్స్ అనేది కానీ ఏమని రాలేదు. ఆ డాక్టర్ మరి అన్నారు, బాబు మీరు ఎవరు నమ్ముకున్నారని. మేమైతే యేసుప్రభుని నమ్ముకున్నామని అన్నా. అయితే ఆ దేవుడే ఈ గొప్ప కార్యం జరిగించారని ఆ అమ్మగారు కూడా డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఇస్సాకయ్య గారికి వందనాలు. మీ అందరికీ వందనాలు. మాది కృష్ణా జిల్లా నూజివేడు మండలం జంగంగూడెం గ్రామం. సంకీర్తన గురించి మేము ప్రార్థన చేసుకున్నాము.
నెల నెల మరి మేము మా ఊరు నుంచి వస్తుంటే మేమందరం ఇక ఎట్లా ఏంటి అని పిల్లకి 3 సంవత్సరాలు అయింది పెళ్ళయి. గర్భం రాలేదంటే మేము వెళ్తున్నాం రమ్మని చెప్పి మా తోటి వారు చెప్పినప్పుడు మేము వచ్చాము. వచ్చినప్పుడు ఇప్పటికీ నేను 7 నెలలు తీసుకొచ్చాను. 8వ నెలలో గర్భిణీ వచ్చింది. మరి ఇప్పుడు నా ఇంకా 20వ తారీఖుకి నా 5వ నెల వస్తుంది. నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను, చెప్పుకుంటున్నాను. పోయిన నెల సాక్ష్యం చెప్పుకుందామంటే చెప్పుకోలేకపోయాను. నా బిడ్డకి ఇక శుభకార్యం జరిగించినందుకు ఇసాక్ అయ్య గారికి వందనాలు. ఆరాధన ఛానల్లో నేను డైలీ రోజు చూస్తున్నాను టీవీ. మరి నా కాలుకి చిన్న బొబ్బలాగా వచ్చింది. ఆ బొబ్బ కూడా యేసు రక్తం రాస్తుంటే తగ్గిపోయింది. ఇసాక్ అయ్య గారి ప్రార్థన వల్ల నాకు ఎంతగానో మేలులు జరిగించారు. ఈ కొద్ది ప్రార్థన దేవుడు దీవించును గాక. ఇస్సాక్ అయ్య గారికి నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మా కోడలు గారికి గర్భంలో బుడగలు ఉన్నాయి, గర్భం రాదని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేస్తే వస్తుంది, లేకపోతే రాదని చెప్పారు. మరి నేను ఒకటే ఇక్కడ ఇస్సాక్ అయ్య గారి దగ్గర కూర్చొని మందిరంలో ప్రార్థన చేసుకున్నాను. తగ్గిపోతే ఆయా బుడగలు కరిగిపోయి గర్భం వస్తే సాక్ష్యం చెప్పుకుంటానని మనస్ఫూర్తిగా 2 నెలలు ఇక్కడ ప్రార్థన చేసి దేవుణ్ణి అడుక్కున్నాను. అద్భుత రీతిగా మరి ఆ బుడగలో తీసివేసి దేవుడు మరి చక్కని మనవుని ఇచ్చాడు. ఆయా చిన్న సాక్ష్యాన్ని దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్. అంటే మరి మా బామ్మర్ది గారికి మెడలోని నరం నొప్పి పెట్టి అరిగిపోయింది, పని చేయటానికి వీలు లేదని చాలామంది డాక్టర్లు చెప్పారు. మరి కష్టపడటానికి పని చేయకూడదు, ఇక చాలా బాధలో ఉన్నాడని చెప్పారు. మరి నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. ఆ బలాన్నిచ్చి శక్తినిచ్చి ఆ బిడ్డ మళ్ళీ పనికి వెళ్తానికి తోడుగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే సమృద్ధిగా ఆ నొప్పి తగ్గిపోయింది, బిడ్డ పనికి వెళ్తున్నాడు. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామమునకి వందనములు. ఇస్సాక్ అయ్య గారికి నా వందనములు. నా సాక్ష్యం ఏంటంటే, నేను 3 నెలలు ఇక్కడికి ప్రార్థనకి తైలాభిషేకానికి వచ్చాను. పోయిన సంవత్సరం ఇదే నెలలో 14వ తారీఖున నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నాకు బాగోలేదు. తండ్రి ప్రభా, నా తండ్రి, నాకు ఆగిపోయి నాకు గర్భం ధరిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు నాకు 9 నెలలు రాగానే నేను నెల తప్పిన కాండి ఏదో ఒకటి జ్వరమో ఏదో ఒకటి వస్తానే ఉండేది. అయినా సరే ప్రభా, నువ్వు ఉన్నావు నా తండ్రి అని నేను ఆయనకు ప్రార్థన చేసుకుంటా నేను సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. నాకు 9 నెలలు వచ్చిన తర్వాత నాకు మగపిల్లడు కావాలని నేను దేవుణ్ణి ఎంతగానో అడిగాను. దేవుడు నాకు పొండంటి కొడుకునిచ్చాడు. నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. నా కుమారుడికి మంచి ఆరోగ్యం, నా గురించి నా భర్త గురించి ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరిని అడుగుచున్నాను. అండి, ఇస్సాక్ అయ్య గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా పాపకి మరి మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. అంటే 1 సంవత్సరం 5 నెలలు అయింది. పాపకి గర్భిణీలు నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. తర్వాత మరి మా పాప అయితే గర్భఫలం రాలేదని ఏడుస్తుంటే మా అమ్మగారు ఈ ఒట్లూరులోనే మా పుట్టిల్లు ఒట్లూరే. అయితే అమ్మ ఇక్కడ తైలాభిషేక ప్రార్థన జరుగుతుంది, మీరు అమ్మాయిని తీసుకుని రామ్మ, ప్రార్థన చేయించుకుని వెళ్ళి కానీ రామ్మ అని చెప్పింది. మరి నేను మా పాపను తీసుకుని వచ్చాను తైలాభిషేకానికి. 2023 ఆగస్టు నెలలో వచ్చాను. వచ్చిన తర్వాత అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాము. ప్రార్థన చేయించుకుంటే అయ్యగారు ఒక అరటికాయ ఇచ్చారు. అరటికాయ ఇచ్చి ప్రార్థన చేసి పంపించారు. విశ్వాసంతో తినమ్మా, నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడని చెప్పాను. మరి మా పాప విశ్వాసంతో తింది. ఆ నెలలోనే ఆ పాపకి మరి గర్భం కన్ఫర్మ్ అయింది. దేవుని కృపను బట్టి మరి దేవుడు గర్భఫలం ఇచ్చాడు అని మేము ఎంతో సంతోషపడ్డాము. 3వ నెలలో మరి బ్లీడింగ్ కనపడి ఎంతో భయపడ్డాము. అప్పుడు నేను తైలాభిషేకం పొట్ట మీద స్లేవ్ గుర్తులేసి పొట్ట మీద రాశాను. అప్పుడు ఆ బ్లీడింగ్ తగ్గిపోయింది. మరలా 5వ నెల కూడా అలా కనపడింది. అయినా నాకు విశ్వాసం ఉంది, దేవుడు ఇచ్చింది తీసుకోడు, ఆయన మరి ఏది ఏమైనా ఆయన బిడ్డని ఇస్తాడని మేము విశ్వాసంతో ఉన్నాము. అలాగా ఆ బిడ్డ శ్రీమంతమైన తెల్లారే ఆ బిడ్డకి నొప్పులు వచ్చేసి 9వ నెల దొరకడంగానే
హాస్పిటల్ అయితే ఇంకా టైం రాలేదు, ఇప్పుడే డెలివరీ అవ్వదని చెప్పారండి. అయినా సరే పాపకి నొప్పులు వచ్చేస్తుంది అని ఏడుస్తూ బాత్రూంలో కూర్చోబడిపోయింది. వెంటనే మరి డెలివరీ కూడా వచ్చేసినట్టు అనిపిస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాం రాత్రి 1 గంటకి. నర్సులు కూడా నిద్రమత్తులు సరిగ్గా పట్టించుకోలేదు. అప్పుడు వెంటనే కాలు కూడా బయటకు కనపడుతుందమ్మా, మరి మీరేమో ఇంకా టైం రాలేదంటున్నారు ఏంటని మేము గట్టిగా అరిసేటప్పటికి వాళ్ళు వచ్చి కంగారు పడిపోయి డాక్టర్ వాళ్ళందరిని తిట్టి గబగబా మరి హాస్పిటల్ లోనికి తీసుకెళ్ళి మరి కాన్పు వచ్చేస్తుందని కాన్పు చేశారు. అయితే లోన బేబీ కాళ్ళు లోన నల్లగా అయిపోయి కమిలిపోయినాయి. వెంటనే తల్లి అసలు బిడ్డను కూడా చూడలేదు. మరి ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయి వెంటనే బాక్స్లో పెట్టేసింది. మరి అక్కడ కూడా వల్ల అవ్వదు, పిల్లోడిని తీసుకెళ్ళిపోవాలి, పిల్లోడు కూడా ఏడవలేదు. మరి పిల్లోడిని విజయవాడ తీసుకెళ్ళిపోయారండి. మళ్ళీ అంబులెన్స్లోనే పిల్లోడిని తీసుకెళ్ళిపోతే తల్లి అసలు బిడ్డను చూడలేదు. 5 రోజులు అయ్యింది. తల్లి ఏమో ఇక్కడే గుడివాళ్ళ హాస్పిటల్లో ఉంది. విజయవాడలో బిడ్డను తీసుకెళ్ళి అక్కడ మా ఆయన విజయవాడలో ఉన్నారు, అక్కడ విజయవాడలో పెట్టారు. మరి 6 రోజుల తర్వాత 7వ రోజున మరి తల్లి నేను వెళ్ళి ఆ బాబుని చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి మేము అంబులెన్స్ ఎక్కించేటప్పుడు విశ్వాసంతో ఆ బిడ్డకి వారు ఏసీలోకి ఆ పిల్లోడిని బాక్స్లో పెట్టిన తర్వాత మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. నేను అయ్యా ఒక్కసారి మేము ప్రార్థన తైలాభిషేకం ఆ బిడ్డకి రాసి వచ్చేస్తాను, ఏమీ చేయను అని బతులాడితే నర్సులు పంపించారు. మరి తైలాభిషేకం ఆ బిడ్డకి ఏడుసులు గుర్తులేసి ఆ కాళ్ళకి రాసి వచ్చేసాను. తర్వాత అంబులెన్స్లో బాబుని విజయవాడ తీసుకెళ్ళిపోయారు. మరి దేవుడు ఎంతో గొప్ప స్వస్థత ఇచ్చి 15 రోజులు అక్కడ విజయవాడ హాస్పిటల్లో ఉన్నాం. మరి స్పిడ్స్ వస్తుందని చెప్పారు, అయినా ఏమీ అవ్వదని 2 సార్లు విజయవాడ తీసుకురమ్మన్నారు. తర్వాత చెకప్ చేస్తే స్పిడ్స్ ఏమి లేదమ్మా, బాగానే ఉన్నాడు బాబు, హెల్తీగానే ఉన్నాడని పంపించారు. దేవుని నామానికి ఎంతో వందనాలు. ఆయన చేసిన మేలుకి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా కొరకు ప్రార్థన చేసి తైలాభిషేకం చేసిన అయ్యగారికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదే నా సాక్ష్యం. సంవత్సరంన్నర బాబు బాబు ఇటు చింతలి దేయిప్పాడండి, కైకలూరు దగ్గర దేయిప్పాడు. నా పేరేమో రూతమ్మండి. మరి పెళ్ళైన సంవత్సరంలోనే గర్భవతి అయింది. అయితే ఏమైందంటే అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిపోతే మరి చాలా ఏడ్చిన తర్వాత ఇంకా టీవీలో చూడటం మొదలుపెట్టాను. అయ్యగారు వాక్యం చూస్తుంటే మళ్ళీ 2వ సంవత్సరంలో మరి ఏమైనా సరే అయ్యగారి దగ్గరికి వెళ్ళాలని వచ్చామండి. వస్తే నేను పాపను తీసుకురాకోకుండానే వచ్చి ఆ కుర్చీల్లో కూర్చొని ఏడ్చాను. ప్రభా, అందరికీ ఇస్తున్నావు కదా, నా బిడ్డకు కూడా ఒక బిడ్డను దయచేయి ప్రభా, నేను బిడ్డను ఎత్తుకుని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను ప్రభా అనేసి మొక్కుబడి చేసుకున్నానండి. చేసుకుంటే ఈ నెలలోనే కన్ఫర్మ్ అవ్వాలయ్యానని అనుకున్నాను. మార్చి నెలలో వచ్చాను, పోయిన సంవత్సరం మార్చి నెలలో. అయితే దేవుని కృపను బట్టి ఆ నెలలోనే కన్ఫర్మ్ అయింది. అయిపోయిన తర్వాత సరేలే బాగానే ఉంటుంది అనుకున్నప్పటికి 5వ నెల మళ్ళీ బట్ట అయిపోతాం మొదలుపెట్టింది. బట్టలు అయిపోతాం మొదలు పెడితే ప్రభా నేను బిడనెత్తుకుని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను ప్రభా అనేసి నేను తైలాభిషేకం ఉంటే 7 సిలువలేసి పొట్టకై అదే రాసి చేతుల నుంచి ప్రార్థన చేసేదాన్ని. దేవుని కృపను బట్టి అలాగా అదే అయ్యర్పు కనపడకోకుండా దేవుడు కార్యం చేశాడు. మరి నేను ఏమైనా సరే బాబు నీ సన్నిధిలో బిడనెత్తుకుని సాక్ష్యం చెప్తాను తల్లిని బిడని తీసుకుని అనేసి అనుకున్నానండి. మరి అయ్యే సాక్ష్యం దేవుడు దీవించిన కదా. అయ్యగారికి నా గురించి ప్రార్థన చేసిన అయ్యగారికి కోట్ల కొలది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. తల్లి బిడ క్షేమంగా ఉన్నారండి, వందనాలండి. అండి మాది ప్రకాష్ నగర్. నా పేరు సెల్ల శాంతమ్మ, పెదవేగ మండలం, ఏలూరు జిల్లా అండి. నేను నవంబర్లో హైదరాబాద్ వెళ్ళానండి. 1 వారం ఇక్కడికి వచ్చాను. మళ్ళీ అయ్యగారిని కలలేదని హైదరాబాద్ వెళ్ళాను. నాకు ఇలా క్యాన్సర్ అండి అని చెప్పాను. 4 సంవత్సరాలు అవుతుందని. నీకు తగ్గిపోద్ది పోమ్మా అన్నారు. మళ్ళీ మన నెలలో వెళ్ళామండి. సాక్ష్యం చెప్పుకుందామని కుదరలేదు. ఇది చేయొద్దని చెప్పాం కానీ మరి మా న్యూస్ రాలేదు. మళ్ళీ ఇక్కడ చెప్పుకుందామని వచ్చామండి. ఇదే దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు. నార్మల్ రిపోర్ట్ వెళ్ళానండి. నార్మల్ రిపోర్ట్లు అన్నారు. ఎప్పుడు కూడా 4,000 5,000 మందులు రాసేవాళ్ళు. ఈసారి 300 మందులు రాశారండి. ఇస్తున్న సాక్ష్యం దేవుని దీవించండి. వందనాలు, మీ అందరికీ వందనాలు.
నా పేరు కీర్తి, మా ఊరు గంగారం, సత్తుపల్లి దగ్గర గంగారం. మాకు వివాహం జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. రక్త కణాలు తక్కువగా ఉంటున్నాయి, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, అందదమ్మ గర్భఫలం అన్నారు. ఐవీఎఫ్ చేయించుకోమన్నారు. అదే నెల ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోగా గర్భఫలం ఆ నెలే అందింది. ఈ నెల అందదు అన్నారు, కానీ ఆ నెలే ఈ బిడ్డ అందింది. దేవుడు ఇచ్చారు, ఈ కుమార్తె నాకు పుట్టింది. ఇసాకయ్య గారికి వందనాలు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మాది అంబపాలెం మాది ఊరు. మేమైతే ఇక్కడికి అయ్యగారిని నేను టీవీలో చూశాను. ఇలా ఎవరికి ఏది కావాలో వారు పుడతారని చెప్తున్నప్పుడు నాకైతే 3 కుమార్తెలు. అయితే రెండో కుమార్తె చనిపోయింది 6 ఇయర్కి. ఒక పాప చనిపోయింది. మళ్ళీ మూడోసారి కూడా పాపే పుట్టింది. అయితే 2 అమ్మాయిలు అయ్యారు. మళ్ళీ మేము ఇట్లా అయ్యగారు టీవీలో చెప్తుంగా వింటూ ఉన్నాము. వింటూ ఉంటే ఆ నెలలోనే ఒట్లూరు వస్తున్నారని తెలిసింది. నేను ఎలాగని వెళ్ళాలని అనుకుంటుంటే నాకు అక్క కలిసింది. ఆ అక్క పేరు సునీల. మేమిద్దరం కలిసి ఇక్కడికి ప్రార్థనకు వచ్చాము. నాకు 4వ నెల అప్పటికి. అయితే 4వ నెల అప్పుడు వచ్చాము ఇక్కడికి. 4వ నెల కాడ నుంచి నేను వస్తూనే ఉన్నాను. 1 నెలలో రాలేకపోయాను. అయితే అయ్యగారి దగ్గరికి వచ్చి, నాకు 2 కుమార్తెలు ఉన్నారండి, నాకు 3వసారి కుమారుడు కావాలి అని చెప్పినప్పుడు, ఇస్తాడు పో అమ్మ అని చెప్పాడు అయ్యగారు. ఇక్కడికి నేను 5 నెలలు వస్తూ ఉన్నాను. నాకు ఇట్లా కుమారుడు కావాలండి అని చెప్తూనే ఉన్నాను. నీకు ఇస్తాడు పో అమ్మ. నేను 8వ నెలలో వచ్చినప్పుడు నువ్వు ఎత్తుకొని రామ్మ పో అని చెప్పాడు అయ్యగారు. అట్లాగే నాకు దేవుడు కుమారుడిని ఇచ్చాడు. ఈరోజు కుమారుడికి పేరు కూడా పెట్టించాను. జాన్ విలియం అనే అయ్యగారు పేరు పెట్టాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడికి వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలు. మాది కోరుకొండ గ్రామం అండి. నేను టీవీలో ఇసాకయ్య గారిది ప్రార్థన వింటున్నప్పుడు అనేక మంది గర్భఫలాలు వస్తున్నాయి అని పిల్లల్ని చూపిస్తున్నారండి. నేను అనుకున్నాను, ఈ నెలలోనే నాకు కన్ఫర్మ్ అయితే కనుక నేను ఇసాకయ్య గారి దగ్గరికి తీసుకొస్తాను నా బిడ్డని అనుకున్నాను. ఖచ్చితంగా నాకు ఆ నెలలోనే తండ్రి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. దేవుడికి అనేక వందనాలండి. నేను ఇప్పుడు నా బిడ్డను తీసుకుని ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చానండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే ఇక్కడ ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. నాకు పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చిందండి. ఇస్సాకయ్య గారు ప్రార్థన వలన, నమ్మకం వలన నేను నా బిడ్డను తీసుకుని ఇస్సాకయ్య గారి దగ్గరకు అయితే వచ్చానండి. ఆమేన్. పాస్టర్ గారికి, ఇస్సాక్ పాస్టర్ గారికి, దేవాది దేవుడికి నా వందనములు. అలాగే ఇక్కడికి ఇస్సాక్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పటికి 2 నెలల తర్వాత 8వ నెల వచ్చాను. ఏం చెప్పుకోవాలో దేవా సాక్ష్యం అనుకునేటప్పటికి దేవుడు, నేనైతే సాక్ష్యం చెప్పుకొని 8వ నెల వచ్చాను. సాక్ష్యం చెప్పుకోవాలి దేవా, నా నెలలో ప్రార్థన చేసుకున్నాను. 8వ నెల వచ్చేటప్పుడు గర్భఫలం ఇచ్చాడు దేవుడు. నాకు ముందు పాపనిచ్చాడు. పాప తర్వాత 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ గర్భఫలం ఇచ్చాడు. దేవుని నామకు స్తోత్రం. అలాగే నా హార్ట్ బీట్ కొట్టుకుంటలేదని చెప్పారు. 3 నెలలు వెళ్ళినా కూడా కొట్టుకుంటలేదని చెప్తే, తర్వాత మళ్ళీ ఇసాక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాక నీ హార్ట్ బీట్ కట్ట బాగానే ఉందమ్మా, ఏమీ పర్వాలేదమ్మా అని చెప్పారు. ఇసాక పాస్టర్ గారు వల్ల నా గర్భఫలం, దేవుడిచ్చిన గర్భఫలం కాబట్టి దేవుడికి, దేవాదేవులకి వందనం స్తుతులు చెల్లించుతూ చిన్న సాక్ష్యం దేవుని దీవించిన గాక. ఆమె. ఇసాకయ్య గారికి వందనాలు. మేము అప్పుడే 2 సంవత్సరాలు పెట్టిన వస్తున్నాం. రాజమండ్రిలో ఫంక్షన్ హాల్ కాడి నుంచి కూడా, ప్రార్థన కాడి నుంచి కూడా వస్తున్నాం. అలా మాకు చాలా కార్యాలు జరిగినాయండి. జరిగితే మొన్నటి నెలలో అయితే డిసెంబర్ నెలలో కాడి నుంచి మళ్ళీ ఇక్కడ పెట్టిన కాడి నుంచి కూడా మేము కానుక వేసుకుంటాం అనుకున్నాం. అయ్యగారు అన్నారు, ఈ దేవుని పుట్టినరోజు అంటే అది బంగారము, బోళము, సాంబ్రాణి, దేవుడికి కానుక ఎంతో గొప్పది. అలాగే అంటే మా దగ్గర ఏమీ లేదు తండ్రి నాయన అనుకుంటే, నాకు అలా ప్రేరేపించి దేవుడి ప్రకారంగా నాకున్న చౌకున్న కొమ్మలు వేసేసాను. అలాగే నాకు దేవుడు మరి ఎంతో మేలు చేశాడు. అవి వేసాక ఇప్పుడు ఇది 2వ నెల
మాకు 4 సెంట్లు స్థలం కొనుక్కున్నాం. మరి దేవునికి ఎంతో వందనాలు, స్తోత్రాలు. అలాగే మరి మేము గేదెలు కొనుక్కునేటప్పుడు కానుక వేసుకుంటాం అనుకున్నాను. అలాగే కొనుక్కున్నాక నేను పాలు డబ్బుల్లో మొదట పాలు డబ్బుల్లో కానుక వేసుకుండి అలాగే డిబ్బి నిండా పోసేసుకుండి అలా ఇసాగయ్య గారి చేతిలో పెడితే మాకు ఎంతో దీవెనకరంగా ఉంది. ఇప్పుడు అలాగే మా కోళ్ళు కూడా అమ్ముడవిలాగా మేము కోళ్ళే మేపుకుంటామండి. ఈ చిన్న సాక్షిని దేవుడి నుంచి దయచేసి వందనాలండి. ఇసాగయ్య గారికి కూడా వందనాలండి. మాది రాజమండ్రి అండి. నా పేరు ఒలి పద్మ అండి. మా మనవరాలకి బొడ్డు చాలా ఇన్ఫెక్షన్ అయిందండి. హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆయన ఆపరేషన్ పడుతున్నారు. ఏంటి ఆపరేషన్ పడుతున్నారు అనేసి చాలా ఎక్కువగా బాధపడ్డామని ఇంటికి వచ్చాక. ఏంటి ఆపరేషన్ పడకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా, ఏంటి ఇంత ఆపరేషన్ అంటున్నారు, చిన్నపిల్ల ఎలాగా అనేసి నేను చాలా దుఃఖపడ్డానండి. అయితే నేను ఇక్కడి నుంచి తైలం తీసుకెళ్ళండి ముందు నెలలోని. ఆ తైలం వేసుకుని మళ్ళీ ప్రార్థన చేసుకున్నానండి. అలాగే ఈ నెలంత వరకు కూడా ఏంటి ప్రభు నేను ఎప్పుడు ఈ నెల వస్తారా, నేను సాక్ష్యం చెప్పుకోవాలి, ఎలాగా మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి ఏమీ లేదని చెప్పాలి డాక్టర్ గారు అని చెప్పి నేను ఎక్కువగా ప్రార్థన చేసుకున్నానండి. అయితే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళండి, 10 రోజుల తర్వాత తీసుకురండి అమ్మా, మళ్ళీ నేను చెప్తాను అన్నారండి డాక్టర్ గారు. అంటే మళ్ళీ 10 రోజుల తర్వాత తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే ఏమీ లేదమ్మా, పర్వాలేదు, బాగానే ఉంది, తగ్గిపోయింది అంతా అని చెప్పారండి. అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. నేను ఆ తైలం వేయగానే బిడ్డకి నాయన ఎంతో స్వస్థపరిచావు నాయన, ఇదిగో ప్రభువా నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను అని నాయన ఇక్కడ చిన్న సాక్ష్యం దీవించమని అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ ద లార్డ్ అండి. నా పేరు మౌనిక. మేము తాడేపల్లిగూడెం నుంచి వచ్చాము. మేము చర్చ్ నుంచి ఇసాకన్న ప్రేయర్కి వస్తున్నాము. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు మౌనిక. మేము తాడేపల్లిగూడెం నుంచి వచ్చాము. మేము చాలా ఇయర్స్ నుంచి ఇసాకన్న ప్రేయర్కి వస్తున్నాము. మేము ఈ ప్రేయర్కి రావడం వల్ల చాలా మేలు మేము పొందుకున్నాం దేవుని కృపను బట్టి. మా సాక్ష్యం ఏంటంటే మాకు మ్యారేజ్ 5 years పైన అయింది కానీ పిల్లలు లేరు. ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల ఒక రైట్ సైడ్ ట్యూబ్ రప్చర్ అయితే ట్యూబ్ రిమూవ్ చేస్తారు. ఇంకొక ట్యూబే నాకు ఉంది. నేను అన్న దగ్గర ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు అన్న నాకు ఫ్రూట్స్ ఇచ్చారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పిల్లలతో వస్తావు వెళ్ళని చెప్పి నన్ను ప్రేయర్ చేసి బ్లెస్ చేసి పంపించారు. అలానే నెక్స్ట్ మంత్ ఆ మంతే నాకు కన్ఫర్మ్ అయ్యింది హెల్దీ బేబీని. అసలు ఇప్పటివరకు ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు మంచి బేబీని నాకు ఇచ్చారు. అదేవిధంగా సెటిల్మెంట్ గురించి కూడా నేను అన్నని అడిగాను. అడిగినప్పుడు బస్సెస్ టెండర్స్ పడినాయి. ఆర్టీసీలో టెండర్స్ పడితే ఆ బస్సెస్కి అప్లై చేసామన్నా అని చెప్పాము. మా దగ్గర అయితే అమౌంట్ అయితే లేదన్నా, మీరే ప్రేయర్ చేయండి, 1 crore అవసరం అవుతుంది, దాని గురించి మేము బస్సులు పెట్టడానికి 1 crore ఇన్వెస్ట్ చేయాలన్నా అని చెప్తే, మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే అది మొత్తం జరుగుతుంది, అది దేవుడు ఇచ్చింది, ఆ బ్లెస్సింగ్ మీకు అని చెప్పి అన్న చెప్పారు. అప్పుడు మా దగ్గర అమౌంట్ లేకపోయినా సరే అది ఎలా వచ్చాయి అమౌంట్ ఎలా జరిగింది అన్నది కూడా మాకు ఇప్పటికీ మెరాకిల్. అది మొత్తం బస్సెస్ అయితే 2 బస్సెస్ వచ్చాయి. ఇప్పుడు అది తిరుగుతున్నాయి బస్సెస్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.